తెలంగాణని కేసీఆర్ అంగడి బజార్లో పెట్టారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలే దళితనే బట్టి విక్రమార్కకు గతంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని మండిపడ్డారు. శాసనమండలిలో తన ప్రతిపక్ష హోదాను కూడా తొలగించారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించారు. కోకాపేటలో బీఆర్ఎస్ కి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలన్నారు షబ్బీర్ అలీ. నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు 12 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినాం. అలాగే నేను యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది. ఒక మైనారిటీ లీడర్గా ఆయన ఒక దళిత నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్ మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు పర్దేకే పీछे పర్దేకే సామ్నే షబ్బీర్ భాయ్ పర్దేకే పీछे ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసినారని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో